ట్రాక్టర్ మోటార్లు పైపులు వేయించుకొస్తాను. ఇంకా కొంతమంది ఏం చేసినంటే ఇంతకు ముందు పల్లి పంట ఏదో వేసిండ్రు తీసుకున్నారు, ఇప్పుడు మా మీద మేము నిన్న మొన్న వేసుకునే వరకు ఆపేరు అని అంటే మీరు అక్కడ టైబంద్ ఏం చేసిండ్రా? ఇప్పుడు వాటర్ లెవెల్ ఎండాకాలం, ఇప్పుడు సమ్మర్ స్టార్టింగ్లోనే ఇది ఉంది, వాటర్ లెవెల్ తగ్గిందనే మీరు తీసుకుంటున్నారు. ఇంకా ఏప్రిల్ మే నెలలో వచ్చిన వాళ్ళకి పశువులకు కూడా వాటర్ లేకుండా పోతుంది, మీరు వేయించుకుంటారు, మీరు బాగుంటారు కానీ అట్లా చెప్పడం చెప్తే కొన్నిసారి కూడా మాట్లాడడం జరిగింది. ఏదైనా మాట్లాడండి, ఏమో ఆమె సమస్య అనిపిస్తుంది, అట్లా బోర్లు వేసుకుంటే కూడా వాటర్ పోతుంది కదా. ఇంత పైపులు ఉన్నాయి, ఇంత దూరం నుంచి 5 మోటార్లు 6 మోటార్లు అంటే మా నీరెడ్డి గారు కూడా ఫస్ట్ వేసిండట. వాడు ఇంకా 5 మందికో 4 మందికి వేసినట్టు మొత్తం మీద అవి మీ మోటార్లు ఆఫ్ చేయడం జరిగింది. నేను ఆ గ్రామం యొక్క టీఆర్ఏ వీళ్ళు కూడా వెళ్ళి చూడడం జరిగింది, వార్నింగ్ ఇచ్చి వచ్చినాము. రేపు తీయకపోతే కూడా మేము రూల్స్ ప్రకారంగా చర్యలు తీస్తాము. ఇది జరిగింది. మండలంలోని పగిడాల గ్రామ పంచాయతీలో గ్రామ చెరువు లోపల గ్రామంలోని వ్యక్తులు వాళ్ళ యొక్క పంట పొలాలకు చెరువు నుంచి 1-2-3 కిలోమీటర్ల దూరము అక్రమంగా పైపులు వేసుకొని మరి బోరు మోటార్లు వేసుకొని వాళ్ళు నీళ్లు తరలిస్తూ ఉన్నారు. మరి పగిడాల గ్రామం లోపల చాలా మంది ఇప్పటికే బంటు నారాయణ కానీ, అదేవిధంగా తోక సాయప్ప కానీ, నీలటి కృష్ణన్న కానీ, జొన్నల లింగన్న కానీ, కావల అంజలన్న కానీ, అన్నసారం చిన్నారెడ్డి, మరి చెల్లకోల మన్యప్రెడ్డి, అన్నసారం కృష్ణారెడ్డి, బంటు వెంకటయ్య, తోక రామస్వామి, ఇంకా వీరితో పాటు ఎంతో మంది కూడా మరి చెరువు లోపల పెద్ద పెద్ద బోరు మోటార్లు వేసి మరి వాస్తవానికి చట్టానికి విరుద్ధంగా మరి వాళ్ళు నీళ్లు తరలించడము ఎంతవరకు సమంజసమని ఇక్కడ మండలాఫీస్ ముందు లోపల మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు పగిడాల చెరువు లోపల నీళ్లు అడుగంటిపోతా ఉన్నాయి. మరి కనీసం పశువులకు కానీ, మరి జంతు వన్యప్రాణులకు కానీ తాగడానికి నీళ్లు లేవు. ఈ ఎండాకాలం లోపల కూడా మరి చెరువు నుంచి నీళ్లు తరలిస్తే మరి వన్యప్రాణులకు మరి నీళ్లు ఎక్కడ ఉంటాయి? మరి దీనిపైన అధికారులు కూడా ఆలోచన చేయాలి. మరి ఆ చెరువు లోపల ఎవరైతే బోరు మోటార్లు వేసిండ్రో వాళ్ళపైన మీరు చట్టపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికి కూడా మరి వాళ్ళు అసలు చెప్పినా కూడా వాళ్ళు ఎవరికి చెప్తారో చెప్తుంటే ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి గ్రామస్తులను బెదిరిస్తా ఉన్నారు. మరి వాళ్ళు వాస్తవానికి మరి ఎవరి యొక్క అండ చూసుకొని వాళ్ళు బోర్ మోటార్లు వేసి చెరువు లోపల. కాబట్టి తక్షణమే స్థానిక మండల మెజిస్ట్రేట్ ఎంఆర్ఓ మేడము గౌరవనీయులు శ్రీమతి నాగలక్ష్మి మేడం కూడా ఈ విషయం పైన స్పందించి ఆ అక్రమార్కుల పైన చర్యలు తీసుకోవాలి. గండేడు మండలం లోపల ఈ పగిడాల గ్రామము చివరిగా ఉంది కాబట్టి ఎవరు వస్తారు అధికారులు అని చెప్పేసి మరి అక్కడ ఉన్నటువంటి అక్రమార్కులు వాళ్ళు యథేచ్ఛగా ఆ నీళ్ళని తరలిస్తా ఉన్నారు. కాబట్టి మేడం మా యొక్క విన్నపం ఏంటంటే మీరు తక్షణమే పగిడాల చెరువు లోపల బోరు మోటార్లు ఎవరెవరు వేసిండ్రో మీరు అక్కడికి వెళ్ళి ప్రాథమికంగా విచారణ చేయండి. విచారణ చేసిన తర్వాత అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో ఎవరిని కూడా వదిలిపెట్టకుండా వాళ్ళ పైన చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా మీరు కృషి చేయాలని కోరుకుంటూ మరి చర్యలు తీసుకునే పక్షంలో కానీ అదేవిధంగా ఇప్పుడు బోరు మోటార్ల పైన కూడా ఆ బోరు మోటార్లను సీజ్ చేసి మీరు మండలాఫీస్ లోపల వాటిని సీజ్ చేయాలని మేము ఇక్కడ డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షం లోపల ఈ ఇష్యూ పైన పెద్ద ఎత్తున కూడా జిల్లా వ్యాప్తంగా కూడా మూవ్మెంట్ చేస్తామని మరి ఉమ్మడి పాలమూరు జిల్లా అంబేద్కర్ సంఘం తరఫున నేను తెలియజేస్తా ఉన్నా. లేని పక్షంలో ప్రజా సంఘాలను కలుపుకొని అన్ని ప్రజా సంఘాలతో పెద్ద ఎత్తున మూవ్మెంట్ చేస్తామని తెలియజేసుకుంటూ మరి వెంటనే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని సభా వేదికగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మనకు ఈ కార్యక్రమానికి ఇప్పుడే విచ్చేసినటువంటి స్థానిక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు అవంగపురం జితేందర్ రెడ్డి అన్న గారికి స్వాగతం సుస్వాగతం. అన్న మా గ్రామం లోపల ఇష్యూ చెరువు లోపల బోర్ మోటార్లు వేసిన గ్రామస్తులు తీసుకురావడం జరిగిందన్న ఇక్కడ మా దృష్టికి. దీన్ని ఖచ్చితంగా తీసుకోకపోతే అక్రమార్కులు ఇంకా చాలా మంది రెచ్చిపోతారన్న. కాబట్టి దీనిపైన కూడా మీరు మీ యొక్క ఉద్దేశాన్ని ఈరోజు